అంటే ఈ మధ్య నేను మార్నింగ్ వాకింగ్ గట్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడయింది. ఫేస్ కొద్దిగా స్వెట్టీగా ఉంది. కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి. ఎందుకంటే ఫేస్ వాష్ చేసే అంత ఓపిక అస్సలు లేదు. ఈ లోపల ఏసీకి డ్రై అయిపోవచ్చు అనమాట. అడ్జస్ట్ అవ్వండి కొంచెం. సరే, ఇది మీరు గమనించారా అని పెట్టే, అది నటరాజ మాస్టర్ గారి ప్యాంట్ జరిగింది అదేనా నువ్వు గమనించారంటే అది కాదు. అది దాని గురించి చెప్పను. ఒక విషయం గమనించా నేను, చెప్తా. అంటే అంతకుమించి తమ్నైల్లో టైటిల్ పెట్టడానికి అంతకుమించి ఏం లేదు, అంతే. సో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మొత్తానికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయిపోయింది. మనం దీన్ని సీరియస్గా చెప్పుకున్నాం, కొంచెం అంటే కోపంగా చెప్పుకున్నాం, దాన్ని చాలాసార్లు ట్రోల్ చేసినాం. ఎన్ని చేసినా సరే ఒక 70 ఎపిసోడ్స్ 69 ఎపిసోడ్స్ చూసాము, దాని గురించి మాట్లాడుకున్నామంటే సంభవం అది మనకి నచ్చినా నచ్చకపోయినా ఏ విధంగా చెప్పుకున్నా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది కదా అక్కడ ఉన్న షోతో కానీ, ప్రేమ గురితో కానీ, శ్రీముఖ్ గారితో కానీ, కపుల్స్తో కానీ. సో ఎండ్ ఆఫ్ ద డే షో అయిపోయింది అంటే నాకు కూడా కొంచెం ఎమోషనల్గా అనిపించింది. మరీ ఏడ్ చేసి దుప్పట్లో దూరిపోయే అంత కాదు, కానీ కొద్దిగా ఎమోషన్, కొద్దిగా హెవీనెస్ నేను ఫీల్ అయ్యా. వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చి రాకపోయినా సరే కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. అరే అయిపోయిందా అంటే రోజు ఒక ఏదో పాయింట్ ఆఫ్ టైంలో షో చుట్టూ అదొక హ్యాబిట్గా, అదొక వర్క్గా అదొకటి ఉండేది. ఐ హోప్ మీకు కూడా అలాగే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డేలో మార్నింగో లేదంటే ఈవినింగో నా రివ్యూ చూడటం, ఏదో ఒకటి అలా ఒక కాలక్షేపం షో చూడటం, మీకు ఒక 2 hours 1.5 hours ఒక టైం బ్లాక్ అనేది ఉండేది. సో ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు అది అయిపోతుంది అనగానే కొంచెం మిస్ అవుతాం. మనకి నచ్చినా నచ్చకపోయినా, నా రివ్యూస్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి మిస్ అవుతాం కదా, ఆ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉంది. సో వాళ్ళు ఫేర్వెల్ అది అంటే నాకు కూడా కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. షో అయిపోతే మీకు ఆనందంగా ఉందా, లేదు అంటే కొద్దిగా మీకు కూడా మిస్సింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు బిగ్ బాస్ ఏంటంటే బిగ్ బాస్ ఎండ్ అవుతున్నప్పుడు బాధగా ఉన్న కొద్దిగా ఆనందంగా కూడా ఉంటుంది. ఏంటంటే గొడవలు ఇలాంటివన్నీ ఈ రోజుతో ఎండ్ అయిపోతాయి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇందులో అంత బయట అంత ఫ్యాన్ వార్స్ చేసుకునే సిచ్యువేషన్ అయితే లేదు. ఆర్టిఫిషియల్గా ఒకళ్ళిద్దరు క్రియేట్ చేసుకునే తప్పితే అంత ఫ్యాన్ వార్స్ చేసుకునే సిచ్యువేషన్స్ లేవు కాబట్టి సో అయిపోతుంది అనగానే అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదన్నమాట. సో బాగుంది, ఓకే, ఏదో షో అయిపోతుంది, ఒక టైం పాస్, మనకి ఇప్పటివరకు ఒక వర్క్లా ఉండేది అయిపోయింది అన్న ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ అయిపోతుంది నాకు ఒక బాధ ఉంటుంది ఒక సైడ్, ఇంకో సైడ్ అమ్మయ్య ఈ గొడవలు ఉండవురా బాబాయ్, లాస్ట్కి వచ్చేప్పటి గొడవలు హెవీ అయిపోతాయి, హార్ట్ కూడా హెవీ అయిపోతుంది. తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి కానీ ఆ ఎమోషన్స్ చాలా ఉంటాయి కానీ బట్ స్టిల్ ఒక 100 రోజులు జర్నీ కదా అది. సో అది ఇంకొంచెం హెవీగా ఉంటుంది. బట్ డే నుంచి నైట్ దాకా 24/7 అయింది కాబట్టి అదొకటి, అదొక ఫీలింగ్, ఇదొక ఫీలింగ్లో అనిపించింది. మీకేమనిపించిందని మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మనం స్టెప్ బై స్టెప్ చెప్పేసుకుందాం. శ్రీముఖి గారు అంటే యాక్చువల్గా నేను సండే ఫైనల్ ఉంటుంది అనుకున్నా. ఈరోజు ఏదైతే చూపించారో లాస్ట్ మన ప్రోమో కూడా ఇదే వేశారు, మన ప్రోమో వేసి ఈరోజు ఎపిసోడ్ వేశారు. దీన్ని 2 parts ఉంటుందేమో. వీళ్ళైతే ఫేర్వెల్ అది ప్రీ ఫినాల్ అని ప్లాన్ చేసుకున్నారో 2 partsగా ఉంటుంది. ఒక పార్ట్ ఫ్రైడే ఎపిసోడ్ వేస్తారు, ఒక పార్ట్ సాటర్డే ఎపిసోడ్ వేస్తారు, సండేకి ఫైనల్ వేస్తారేమో అనుకున్నా బట్ అలా చేయలేదు వీళ్ళు. సో ఈరోజు వేస్తారు సాటర్డే ఫైనల్, అంతే ఫినాలే. ఇంకా సండే ఇంకా ఫినాలే ఏం లేదు. సో సండేతో స్టార్ట్ అయ్యి ఫ్రైడేతో ముగిసిపోతుంది అనమాట. ఒక నిమిషం ఉండండి, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఫేర్వెల్ డే, ప్రీ ఫినాలే డే, దానికి తగ్గట్టు స్టేజ్ కొంచెం కట్టారు, కొంచెం డిజైన్ చేశారు, అందరు కపుల్స్ బాగా రెడీ అయ్యి అక్కడికి ఎంటర్ అయ్యారు. సో ప్రేమగురు మాట్లాడతాడు అనమాట, ఈ హౌస్లో, ఈ మ్యాన్షన్లో ఇవే మీ లాస్ట్ మూమెంట్స్, ఇవే లవ్ థెరపీ ద్వారా మీ పార్ట్నర్ని, వాళ్ళ ప్రేమని ఇంకా ఎంత బాగా అర్థం చేసుకున్నారో నేను చూశాను. ఆయన ఎమోషనల్గా కొన్ని మాటలు చెప్పాడు. అలాగే సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్ ఇచ్చిన సలహాల ద్వారా మీ బంధాన్ని సరైన దారిలో ఎలా పెట్టాలో మీరు నేర్చుకున్నారు. సో నా దృష్టిలో మీరు అందరూ విజేతలే, మీ 5 అవుతున్నారు, అందరూ విజేతలే మీ లైఫ్ లాంగ్ లవ్ జర్నీకి. సో ఇది ఒక కొత్త ఆరంభం. ఇన్ని గొడవలు పడ్డారు ఏదైనా సరే, ఇక్కడి నుంచి అంటే ప్రేమ అనేది కొత్తగా ఇక్కడ చిగురించింది, ఒకరికొకరు ఇంకా ఎక్కువ అర్థం చేసుకున్నారు. ఆబ్వియస్లీ అర్థం చేసుకుని ఉంటారు. ఇన్ని సంవత్సరాలది ఒక ఎత్తు అన్నది కానీ అంత మరీ అంత అంటే కొంతమందికి ఎక్కువ పెళ్ళైన ఇయర్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది 2 సంవత్సరాలు 1 సంవత్సరం ఉన్నారు. సో వాళ్ళకి అదంతా ఒక ఎత్తు, ఈ 30 రోజులు 40 రోజులు ఏదైతే హౌస్లో గడిపారో అదంతా ఒక ఎత్తు. అర్థం చేసుకున్నారు, పార్ట్నర్ని ఇంకా దగ్గర నుంచి చూశారు. మనకి జనరల్గా ఎలా ఉంటుంది తెలుసా, మనం మార్నింగ్ 9కి 10కి బయటికి వెళ్ళిపోతాం ఎవరి పనిలో వాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ 8కి అంతగా కలుస్తాం, 10 ఒక 2 hours 3 hours మాట్లాడుకుంటాం, మళ్ళీ పడుకుని పోతాం, అయిపోతుంది. కానీ ఇందులో ఏంటంటే పర్టికులర్గా 24/7 ఇద్దరు వితౌట్ ఎనీ ఫోన్స్, వితౌట్ ఎనీ రిలేటివ్స్, అసలు ఏది లేకుండా, కాలింగ్ బిల్లు కొట్టేవాడు లేకుండా మొత్తం అంత ఇద్దరే ఉన్నారు. ఆడిన ఇద్దరే, పోట్లాడుకున్న ఇద్దరే, ముద్దు చేసుకున్న ఇద్దరే, అరుచుకున్న ఇద్దరే ఉన్నారు. సో ఇది ఇంత క్వాలిటీ ఆఫ్ టైము ఏ జంటకి ఎక్కడ కూడా రాదు. మనం కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం స్పెండ్ చేయాలన్నా స్పెండ్ చేయలేం. ఎందుకంటే ఆబ్వియస్గా బోర్ కొట్టడం ఏదో జరిగి మళ్ళీ మనం వెళ్ళిపోతాం ఒకళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా ఉండాలనుకున్నా. సో ఈ షో ఒక పాయింట్లో చూస్తే కొంతమంది పేర్స్కి అదృష్టమే. మనం మాట్లాడదాం దీని గురించి తర్వాత సపరేట్ వీడియోలో. సెలబ్రేట్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇంకా సో ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మిమ్మల్ని నవ్విస్తూ గైడ్ చేస్తూ మీ ఎమోషన్స్ని పంచుకున్న స్పెషల్ పర్సన్ వచ్చేస్తున్నారు అని చెప్పారు. సో సంచారి అని సాంగ్ వేసి శ్రీముఖికి స్పెషల్గా వెల్కమ్ చేశారనమాట. సో శ్రీముఖి యాజ్ ఎ హోస్ట్గా సో తనని వెల్కమ్ చేశారు.
సో శ్రీముఖ్ గారు వచ్చారు. సో ఈరోజు ఫేర్వెల్ డే, రేపే టైటిల్ ఎవరిదన్నది తెలియబోతుంది అన్నారు. సో సాటర్డేనే మనకి ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తాను అర్థమైంది. నేను సండే అనుకున్నా, బట్ ఓకే. సో నూకరాజు ఆశతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టించారనమాట. కనీసం బయట నుంచి ఎవరైనా పిలాల్సింది, సెలబ్రిటీ గెస్టులను ఎవరో గెస్టులు కొంచెం పిలాల్సింది, పిలిచి వాళ్ళ చేత మాట్లాడాల్సింది. ఎందుకు మాట్లాడించలేకపోయారు? ఎందుకంటే ఏం జరిగింది ఎవరికి తెలియదు. ఇదే బాధ. గెస్టులు రాకుండా ఉంటారంటే ఎందుకు రారు? ఒక్కొక్కరికి గెస్ట్ సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వచ్చేదైనా మాట్లాడాలి అంటే ఏం జరిగిందో అలా తెలియాలి కదా. అప్పటికి షో టెలికాస్ట్ అయ్యి, ఆ ఎపిసోడ్ షూట్ అయ్యేప్పటికి షో టెలికాస్ట్ అయ్యి 2 వారాలు అవుతుంది. ఆ 2 వారాల నుంచి ఏం చెప్తారు? అది ప్రాబ్లం. అందుకని ఎవరు రావడానికి లేదు, ఏమీ లేదు. వాళ్ళలో వాళ్ళు చేసుకోవాల్సిందే ఏదైనా సరే. నూకరాజ్ ఆశ ఎంటర్టైన్మెంట్ చేశారు. వాళ్ళే మిగతా కపుల్స్ మీద ఆ పాటలు పాడారనమాట. సూపర్ డూపర్గా లేదు, కానీ ఇంతకుముందు ఏదైతే తాన అని చెప్పాడో అది నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతో కంపారిజన్ తక్కువే, బట్ ఇట్స్ ఓకే. స్టిల్ అదంత ఈజీ కాదు, తనకు తాను రాసుకొని చేయడం అనేది ఇది కాదు. బాగుంది. నాకు అదొకటి బాగా నచ్చింది. అది లాస్ట్లో పాడి ఉంటే హై ఉండేది, అదే హైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి అట్లా దిగిపోయినట్టు అనిపించింది నాకు. సరే, సో అలా అందరిని ఎంటర్టైన్మెంట్ చేశారు, పర్లేదు. లాస్ట్లో ఆశ కూడా నూకరాజు లెగ్ పుల్ చేయడం ట్రై చేసింది, కానీ ఇట్స్ ఓకే అని ట్రై చేశారు, కానీ అంత సక్సెస్గా ఇది అవ్వాలి. తర్వాత బాయ్స్ ప్రేమను నిరూపించుకోవడానికి ఒక చివరి అవకాశం అని చెప్పి శ్రీముఖ్ గారు అనౌన్స్ చేశారు. ఈ హౌస్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో ఆ వస్తువుని మీరు మీ వైఫ్కి నచ్చిన వస్తువుని మీరు బహుమతిగా ఇవ్వచ్చు. ఎవరికేం నచ్చింది చెప్పండి అంటే కళ్యాణ్ ప్రేమగురికే టెండర్ పెట్టాడు. సో లివింగ్ ఏరియాలో హార్ట్ ఏం లేదు, ఈ హార్టే ప్రేమగురు హార్ట్ అనమాట. అంటే సౌండ్ బాక్స్ నుంచి స్పీకర్స్ నుంచి వచ్చినా దాన్ని చూపిస్తారు కదా, నిసరీసా అన్నప్పుడు సింబల్ ఉంటుంది కదా, అది వస్తువుకి ఇష్టం అంటే అది కావాలి అన్నారు. సో నటరాజ్ మాస్టర్ గారు నీతి గారికి ఏమో చెట్టు, ఒక పూల కుండీ లాంటి ఉంది, హక్ చేసుకున్న బొమ్మ ఉంటుంది, అది ఇప్పుడు లేదన్నారు. మనకు చూపిస్తున్నారు జూమ్ వేసి 1-2 సార్లు అది. నెక్స్ట్ శ్రీముఖ్ గారు ఏమో మొక్క అంటేనే పీస్ఫుల్గా ఉండటం, మా అందరికి పీస్ లేకుండా చేసి వెళ్ళేటప్పుడు మీరు పీస్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారా, ఎంతకీ మీకు అందుతుందో చూద్దాం అని చెప్పి నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు శ్రీముఖి. మామూలుగా అయితే అలా ఉండేది, కానీ చివరికి వచ్చేసింది కదా. నెక్స్ట్ శాండ్రా అండ్ మహేష్ గారికి ఏంటంటే మొక్క, ఏదైతే మహేష్ ఆ మొక్కతో అలా ఆలించి పాడించాడో అదే. సో శాండ్రా గారు చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళొచ్చి తిరిగి వచ్చేపాటికి ఆ మొక్క కాస్త చచ్చిపోయిందంట. ఆల్మోస్ట్ నైట్ వచ్చారు కదా, సరే అని చెప్పి మార్నింగ్ లేచి దాన్ని బొజ్జగించి దానికి నీళ్లు పోసి మొక్కలు మాటలుంటాయి. సో ఇని మొత్తానికి అది బతికింది. అది బతికి ఇప్పుడు చాలా పచ్చగా మారింది. దాని వెనకాల చాలా స్టోరీ ఉందన్నమాట. నెక్స్ట్ నూకరాజు మీకేం కావాలంటే ఆశకి ఉయ్యాలంటే ఇష్టం అని చెప్పి ఉయ్యాలు చూపించాడు. నేను అనుకున్నా పెద్దదానికే టెండర్ ఇచ్చాడు మన్నాడు అని అనిపించింది నాకు అనిపించింది, చీవికి కూడా అనిపించింది. దాని తర్వాత జానుబాను ఒక పిల్లో తీసుకొచ్చారు. ఆ పిల్లో ఏంటి, ఆ పిల్లోకి కొంచెం తాడుల్లో ఉన్నాయి కదా, సో ఆ జడ ఎలా వేయాలని చెప్పి ఆ తాడులతో జడేసి ట్రై చేసి దాని తర్వాత జానుకి జడేశాడంట. మీ ప్రేమకు దండం ద్వారా దండలయ్యా బాబు, ఇలాంటివన్నీ చూపించకండి బాబు టీవీలో, అసలు ఏం మంది తలకాయనప్పులు ఇలాంటి ప్రేమలా అమ్మో. నెక్స్ట్ శ్రీముఖి రాజు చూపించగానే నిజంగా ఉండాల్సిన వాళ్ళే మీరు, వాళ్ళందరూ చిన్నదడిగితే మీరు మాత్రం పెద్దదడిగారు అని చెప్పి నాకు అనిపించింది, పెద్దదానికి మనోడు పెట్టాడని చెప్పి. సరే, మీ ఆవిడ మీద ఉన్నంత ఎంత ప్రేమ ఉంది, భార్య కోసం ఎంత గెలుచుకుంటారు ఏంటి అన్నది ఇప్పుడు తెలిసింది. ఒక్కళ్ళే గెలుచుకుంటారు. 5 అబ్బాయిలకి ఫైనల్ కాంపిటీషన్ అని చెప్పారన్నమాట. గెలిచిన ఒక్కళ్ళకే వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైతే ఉందో అది తీసుకునే అవకాశం అని చెప్పారు. సో ఫస్ట్ 5 టాస్కులు జరిగితే ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు ఎలిమినేషన్ అవుతారు. లాస్ట్కి 2 మిగులుతారు. ఆ ఇద్దరే ఎవరు గెలిస్తే ఆ ఇద్దరిలో వాళ్ళు కోరుకున్న వస్తువు వస్తుంది. సో ఫస్ట్ టాస్క్ ప్రేమ బాణం వదలాలన్నమాట. సో మ్యాక్సిమం స్కోర్ చేసే వాళ్ళు ముందుకు వెళ్తారు, లీస్ట్ స్కోర్ చేసే వాళ్ళకి వెళ్ళిపోతారు. 3 బాణాలు మన ఒక్కొక్కరికి 3 ఛాన్స్, ఒక్కొక్క రౌండ్ 3 రౌండ్లో జరిగింది, అది కూడా సబ్ రౌండ్స్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేయాలి. ఫస్ట్ బాను మిస్సు, నటరాజ్ మాస్టర్ గారు మిస్సు, నూకరాజుది తగిలి పడిపోయింది, మహేష్ది సెంటర్ సొప్పని తగిలింది 50. శాండ్రా గారికి ఫుల్ పరిస్థితి, కమాన్ మహేష్ అని చెప్పి. నీకు ఇష్టం తెలుసా, నాకు కూడా బాణాలు వేయడంటే చాలా ఇష్టం తెలుసా. ప్రేమ బాణాలు కాదు, మామూలు బాణాలు. ఆర్చరీ అంటే ఎందుకు ఇష్టం మరి, ఎప్పుడు నాకు అదృష్టం రాలా, నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. నేను సరిగ్గా అంటే మహాభారతం ఇలాంటివన్నీ, రామాయణం ఇలాంటివన్నీ ఎక్కువ చూసి అలా అనిపిస్తుందా, నాకే అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. నాకు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చి నేను ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చేవాడినేమో అన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కొట్టిందేమీ లేదు, అంటే ఆడిందే లేదు ఇప్పటివరకు, కానీ ఆడితే కొట్టగలను అన్న ఫీల్ వస్తూ ఉంటుంది, మనసులో అనిపించింది చెప్పేసి. నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ 0, ఇక్కడ కూడా కళ్యాణ్కి 10 బయట తగిలింది. సో ఎక్కడ తగిలింది 10 సర్కిల్ జరిగింది కాబట్టి 10 పాయింట్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ 0, మహేష్కి మళ్ళీ 10 తగిలింది. సో 10 + 50 అయింది 60 అయింది. నూకరాజ్ది 20 పాయింట్స్, నటరాజ్ మాస్టర్ తగిలింది 10, భానుది అగైన్ 0. ఒక్క నిమిషం అండి. సో భాను ఒక్కరే స్కోర్ చేయలేదు, మిగతా వాళ్ళందరూ ఎంతో కొంత స్కోర్ చేశారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్ మళ్ళీ భాను స్టార్ట్ చేస్తారా, భాను అసలుకి స్కోర్ చేయలేదు కదా, భానుతో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది మరి, ఆవిడ స్టార్ట్ చేశారు, అదే చూసుకోవాలనిపించింది. భాను ఇన్ డేంజర్ జోన్ స్టార్ట్ చేస్తే బాణం అసలు తగల, భాను 0 అయింది. ఇక్కడతో గేమ్ ఎండ్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే భాను 0, 3 0 ఆయనకి వచ్చింది, మిగతా వాళ్ళందరూ అంతా కొంత స్కోర్ చేశారు. ఆయన ఎలిమినేట్ అయ్యేది, మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్తారు కానీ బట్ ఆడిచ్చారు. మాస్టర్ గారు ఇంకో 10 కొట్టారు 20, నూకరాజు ఈసారి 50 కొట్టాడు.
50+20 70. కళ్యాణ్ అప్పటికి ఆవిడ అరుస్తుంది దాని నుంచి కొంచెం గట్టిగా లాగాని మనకు కొంచెం లాగా వదిలితే అది అక్కడక్కడ ఉండిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు కానీ కౌంట్ చేయను అన్నారు. తీరా చూస్తే అది వెళ్ళి తగిలింది కానీ బట్ స్టిల్ కౌంట్ చేయాల. మహేష్ ఇంకో 10 కొట్టాడు. సో 70 అయింది మహేష్ది. మహేష్ 3 రౌండ్లు ఎంతో కనుసుకోదే 70. నోకరాజు కూడా 70. ఇద్దరు 70-70తో ఫస్ట్ ప్లేస్లో. మాస్టర్ గారు ఏమో 20 పాయింట్స్, కళ్యాణ్ ఏమో 10 పాయింట్స్, భాను ఏమో 0. ఫస్ట్ రౌండ్లో జాను భాను నాకౌట్ అయిపోయారు. సో అని చెప్పి అనౌన్స్ చేశారు. భాను ఏం కాదు మేము కప్పు కొడతాం అన్నాడు. లైక్ ద కాన్ఫిడెన్స్. బట్ మనకి అప్పుడు ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. ఏంటి మీరు గమనించాల్సిన పాయింట్లు ఇది మీరు గమనించారన్నారు కదా, ఇది ఫస్ట్ పాయింట్ నాకు ఇప్పుడు అనిపించింది. ఇది మీరు గమనించారన్నది ఇక్కడ రిలేటెడ్ కాదు కానీ నేను వేరే పాయింట్ కనుక్కున్నా. బట్ ఇక్కడ కూడా చెప్తా, ఇది గమనించారా, ఇక్కడ 5th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు, ఫినాల్లో కూడా 5th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ టాస్క్ రౌండ్ 2 చేసుకో డాన్స్ తీసుకో ఛాన్స్. ఏం లేదు మన బిగ్ బాస్ లాగే మధ్యలో ఎంతమంది బోన్ పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు హార్ట్ పెట్టారు అనమాట. సో ఒక స్క్వేర్ గీసి అందులో హార్ట్ పెట్టారు. సాంగ్ వస్తూ ఉంటుంది. ఒక్కో సాంగ్ ఆగినప్పుడు వెళ్ళి తీసుకోవాలి. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు విన్నే పక్కకు వస్తారు. చివరికి ఎవరైతే ఏది తీసుకోకుండా మిగిలిపోతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. రౌండ్స్లో జరుగుతుంది. రౌండ్ 1 చాలాసేపు సాంగ్ తర్వాత రౌండ్ 1 అందరూ మీద పడ్డారు. ఒక మహేష్ తప్పితే మిగతా 3 పడ్డారు. చివరికి కళ్యాణ్ లాక్కపోతుంటే మాస్టర్ గారు తిరిగి లాగేసుకున్నారు అనమాట. నటరాజ మాస్టర్ గారు విన్ అయ్యి సేఫ్ అయ్యారు. రౌండ్ 2 మళ్ళీ డాన్స్లు. కళ్యాణ్ లాగేశాడు. సో అమ్మో నా వల్ల కాదు ఈ డాన్స్లో ఏం చెప్పి పరిగెత్తాడు. రౌండ్ 3 మహేష్ గారు నెక్స్ట్ నోకరాజు గారు వాళ్ళిద్దరు మిగిలారు. సో నోకరాజు సింపుల్గా తీసుకొని గెలిచేశాడు. ఇక్కడ నా అబ్జర్వేషన్ శాండ్రా గారు అబ్జర్వేషన్ 2 ఒకటే. శాండ్రా గారు అన్నే కాదు నాన్న డాన్స్లో అంత బిజీ ఏంటి నాకు అర్థం కాదు. నాకు అనిపించింది ఆయన ఏంటి డాన్స్ మనకేదో డాన్స్ డీలో వేస్తున్నట్టు జగడగడగడగ వేస్తా ఉన్నాడు. ఎందుకు వేస్తాడు డాన్స్ పాయింట్లు ఇస్తా అన్నారా, తీసుకోవాల్సింది ఆర్ట్ చేయాలి. ఏదో లెగ్ ట్యాప్ చేయటం ఎట్ట చేయటం ఏదో చేస్తూ ఉండాలి తప్పితే అసలు మొత్తం అసలు ప్రొఫెషనల్ డాన్సర్ లాగా జింగ్ 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 అని తిరిగిపోయేది. ఎందుకురా అక్కడికి వెళ్ళాల్సిందే వదిలేసి శాండ్రాకి అదే గమనించి గట్టిగా ఇచ్చారనిపించింది నాకైతే. సారీ నాన్న అన్నాడు. నా మీద కాదు నాన్న నువ్వు రోజు కూర్చొని మాట్లాడతావు కదా మొక్క అది కదా పోగొట్టుకున్నావు అని చెప్పి అది ఇచ్చేస్తారులేండి. మరి పెద్ద పెద్ద ఫర్నిచర్ లాంటి ఈరిగారు మొక్కలు ఎక్కలేను అంటే ఇచ్చేస్తారు, తీసుకెళ్ళచ్చు వాళ్ళ ఇంటికి. సో అలాగా మహేష్ గారు ఫైనల్గా ఈ రౌండ్లోంచి ఎలిమినేట్ అయ్యారు. మిగతా 3 ముందుకెళ్ళారు. దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ హార్ట్ పైన పెట్టు పిరమిడ్ కింద కట్టు, హార్ట్ పైన కొట్టు హార్ట్ పైన పెట్టు పిరమిడ్ కింద కట్టు అంతే, ఏం లేదు. ఇక్కడ గ్లాసులు పెట్టారనమాట. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో చూసేది. బెలూన్ ఇలా పైకి కొట్టి గ్లాసులతో పిరమిడ్ కట్టాలి. 5 4 3 2 1. మామ ఇది ఎవరు డిజైన్ చేశారు కానీ కొద్దిగా ముందు ఆడుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే మామూలు బెలూన్ అనుకో కొడితే కాసేపు ఉంటుంది, ఈ లోపల నువ్వు ఏదైనా చేయొచ్చు. ఈ బెలూన్ దీని పేరు ఏదో అంటారు మర్చిపోయాను. సో అది దాని వెయిట్కి చాలా ఈజీగా కింద పడిపోతుంది. అంత ఈజీ కింద పడిపోతుంటే ఎక్కడైతుంది ఎవరు పిరమిడ్ కడతారు, అక్కడ ఏమీ లేదు. అది కొడతా ఉండటమే. అలుపొచ్చి ఎవరైనా పడిపోతే తప్పితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం తప్పితే అంతకు మించి ఎవరు పిరమిడ్ కట్టేంత సినిమా లేదు. అది చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో మాస్టర్ గారు చివరికి కొట్టి అదేదో మిస్ఫైర్ అయింది. ఆయన ఇంకా పెట్టలేకపోతున్నారు. ఇంకోట్లా చేయొచ్చు, ఒక హ్యాండ్తో కొడతా ఇంకో హ్యాండ్తో ఎట్ట పెట్టుకోవాలన్నమాట. అయ్యే పని కాదు, ఎండ్ ఆఫ్ ద డే అయ్యే పని కాదు. అది పెట్టినా సరే చెయ్యి తగిలి ఏదో తగిలి 3వ ఫ్లోర్కో 2వ ఫ్లోర్కో పడిపోతాయి. అసలు జరిగే పనే కాదు. కొడుతూ మనమే పడేసుకుంటాం. వాళ్ళు అదే చేశారు, కొడుతూ వాళ్ళే పడేసుకున్నారు. మాస్టర్ నా తోలుతున్నారు అన్నారు, పెడతా పడేసుకున్నారు. సో చివరికి నా నోకరాజు లీడింగ్లో ఉన్నాడండి. ఏంటి లీడింగ్ 2వ రో కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలి. చివరికి మాస్టర్ గారిది కింద పడిపోయింది. అలా మాస్టర్ గారిది చివరికి గేమ్ ఈజ్ ఓవర్, మీరు మీది అయిపోయిందని చెప్పి మీరు క్వాలిఫై అయిపోయారు అని చెప్పి వీళ్ళిద్దరిని క్వాలిఫై చేశారు. ఏం పిరమిడ్ కట్టలేదు ఏం కట్టలేదు. సో ఆయన అలా కింద పడిపోతే అప్పుడు చెప్తా ఉంటారు పక్క నుంచి నీతి గారు. ఆయన కూర్చున్న తర్వాత ఇలా కొట్టి ఇలా పెట్టాలి నువ్వే కొడుతూనే ఉన్నాను. అలా అందరూ కొడతానే ఉన్నారు, అక్కడ చేసేది ఏం లేదు. క్షమి ఇక్కడ వచ్చేసేపు కామెడీ చేసింది. 30 seconds ఎవరైతే పిరమిడ్ పెడతారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పి ఆవిడ పెట్టేసి చేద్దాం అనుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే పేర్లేదు అనమాట. సో కళ్యాణ్ అండ్ నోకరాజు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు అని చెప్పారనమాట. సో లాస్ట్ రౌండ్ మనసు మాట వినాలో అనేది పెట్టారనమాట. ఇది కప్పుల్స్ ఇద్దరు ఆడతారు. ఇదేం లేదు, సింపుల్గా 2 కలర్వి అక్కడ బాక్సెస్ ఉన్నాయి. సో అబ్బాయిలు కళ్ళకి గంతలు కట్టుకొని ఉంటారు, అమ్మాయిలు వాళ్ళని గైడ్ చేయాలి. ఐ లవ్ యూ అని పెట్టాలి. ఐ లవ్ యూ అని చెప్పి ఇలా అరేంజ్ చేయాలి. సో ఇందులో సింపుల్ థింగ్ ఏంటంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ముందుకి వెనక్కి పక్కకి లెఫ్ట్ రైట్ ఇది ముందు అనుకోవాలి. లెఫ్ట్ అంటే ఇటు తిప్పాలి, ముందుకంటే ఇటు తిప్పాలి అని చెప్పి అనుకుంటే ఈజీ పీజీగా అయిపోయే టాస్క్ ఇది. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు తెలుసా, నాకు బలి నవ్వొచ్చింది. వాసంతి గారు ఆశ కూడా ఇద్దరు నాన్న ఇడిదిప్పు అంటే కళ్ళకు గంతులు పెట్టుకున్నానికి ఇడితిప్పు అంటే అది తిప్పాలా ఇటు తిప్పాలా ఎట్ట తెలిసింది. ఇటు తిప్పు అంటావు. సో అటు తిప్పు 2 అటే అంటారు కదా, ఎట్ట తిప్పుతారు. పైగా మీకు ఇటు అయితే వాళ్ళకి ఇటు అవ్వాలని లేదు, వాళ్ళకి ఇటు అవుతుంది మీకు ఇటు అయితే. నాకు బలే వచ్చింది. ఇప్పుడు శ్రీవిక్ గారు చెప్తారు మధ్యలో వాసంతి ఏంటి అని చెప్పి చెప్తా ఉంటారు. ఈవెన్ ఆశ్చర్యంతో ఏదేదో చెప్తుంది పాప. నోకరాజుకి చిరాకు వచ్చింది నాకు తెలిసి. ఐ లవ్ యూ అని పెట్టాలా, ఐ లవ్ యూ దాంట్లో కూడా వాసంతి గారు ఏం చేస్తారు ఫస్ట్ లవ్ సింబల్ పెట్టేస్తుంది మొత్తం తీసేసి. ఏందో చేసేది ఇద్దరు మనకు కట్ చేస్తారు. ఇదే లైవ్ ఉంటే కనుక మన లోకలకు చచ్చిపోవాళ్ళం ఏంటి ఏం చేశారని చెప్పి. బట్ ఎనీవే
మొత్తానికి ఇటు చేసి కళ్యాణాలు గెలిచారనమాట దాన్ని. కళ్యాణాలు పెట్టేశారు, అయిపోయింది అనుకోండి అంటే ఐ లవ్ యూ చెప్పుకున్నారు. నోకరాజు అయిపోయిందంటే అయిపోయిందండి, బాగా చెప్పేదా నేను చెప్తాను కరెక్ట్గానంటే చెప్పేవాళ్ళే అంట, ఏం చెప్పాలా, ఆశ సరిగ్గా చెప్పాలా. వాసుది గారు కాసేపు అయిన తర్వాత శ్రీమికి చెప్పింది ఏదో విని కొంచెం రికవర్ అయ్యారు, కానీ ఆశ అసలు రికవర్ అవ్వాలా. సో ఇప్పుడు మీరు గమనించాలి, ఇది మీరు గమనించారనేది పెట్టింది నేను ఇదే. ఏంట్రా అంటే, ఒకటి ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా అన్నట్టు టాస్క్ ఏదైనా గెలిచేది మాత్రం కళ్యాణి అన్నట్టు ఒకటి పడింది. సో మళ్ళీ చివరి ఆఖరి ఫైనల్ టాస్క్ కూడా కళ్యాణే గెలిచాడు. సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరే ఫైనలిస్టులు, ఎవరు కళ్యాణ్ ప్లస్ నోకరాజు టాప్ 2లో ఉన్నారు. లాస్ట్కి రేపు జరిగే ఫైనల్లో కూడా వాళ్ళే టాప్ 2లో ఉన్నారు. నెక్స్ట్ మూడోది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గెలిచింది కళ్యాణే, లాస్ట్ ఫినాల్ కప్ గెలిచింది కూడా కళ్యాణే. సో కళ్యాణ్ ఫస్ట్, నోకరాజు సెకండ్, ఆ 2 సరిపోయినాయా, జాను బాను 5th, ఆ 3 సరిపోయినాయా, మిగతా 2 తారుమారు టక్కర్ మారైనాయి. బా ఏం కనిపెట్టావు మామ, నీకు దండ వేయాలి అన్నట్టు ఉంది కదా. అక్కడ అంత మించి మన తమ్ముళ్ళు ఇంకేం పెట్టండి చెప్పండి, ఏం పెట్టాలి చెప్పండి, ఏదో పెట్టాలి కదా. ఏదో అనిపించింది నాకు, అరే వీళ్ళిద్దరే కదా వచ్చారు, రేపు వీళ్ళిద్దరు వస్తారు, ఈరోజు వీళ్ళిద్దరు వచ్చారు, రేపు ఈయన గెలుస్తాడు, ఈరోజు ఈయన గెలుస్తాడు, అరే రేపు బెల్ల ఉంది అని చెప్పి చక్కగా ఎదుగురు అది పెట్టేసి అనమాట. అంతే సింపుల్. క్రియేటివిటీ ఉండాలా, ఎంకరేజ్ చేయండి ఆ క్రియేటివిటీని. లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని చెప్పాలా. ఏంటో ఇంకా మనం ఏదో ప్లాన్ వేసుకున్నాం, కానీ నాకు తెలిసి మండే కానీ సండే కానీ మేడ్ ఫర్ ఇచ్ అదర్ మీద స్పెషల్ అనాలిసిస్ వీడియో ఒకటి, దాని తర్వాత అగ్నిపరీక్ష గురించి అంత తొందరగా మాట్లాడుకుంటే అంత మంచిదే, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చేపోతుంది, మలయాళం అగ్నిపరీక్ష నోటిఫికేషన్ వచ్చింది. సో మనది కూడా వాళ్ళు ఎప్పుడు ముందు స్టార్ట్ అవుతుంది, అదే ఇప్పుడు వద్దులే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో గెలిచింది కళ్యాణ్ వాసంతి అని చెప్పి, షీముకేమో చివరాఖరి ఆటలో కూడా మళ్ళీ అందరినీ గెలిచి కొట్టేశావు అని చెప్పి ప్రేమగురు హార్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వస్తుందని చెప్పారనమాట. సో అది సంగతి. నెక్స్ట్ షీముకి అయిపోయింది, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కప్పు గెలిచేది ఒక్కరే, కానీ మీకు గుర్తు కింద ఉండాలి, ఒక మెమరీస్గా ఉండాలని చెప్పి మేము అవార్డ్స్ ఇస్తున్నామని చెప్పి అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏంట్రా అవార్డ్స్ అంటే, సో కపుల్స్ ఇద్దరికి కలిపి ఒక అవార్డు కాదు, కపుల్స్ ఇద్దరికి విడిగా అవార్డ్స్. ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే, సీరియస్గా తీసుకొని మీ మనోభావాలు దెబ్బ తీసుకోకండి. ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో అయ్యే ట్యాక్స్ ఇస్తున్నామంట. మేము అనుకుంటున్న ట్యాక్స్ మీకు అప్పుడు తెలుసా మరీ, కానీ వాళ్ళు అనుకుంటున్న ట్యాక్స్ ఇచ్చారు, మనం అనుకుంటున్న ట్యాక్స్ కాదు, మన పేరు మీద మనల్ని వేసారు అంతే. అక్కడ వాళ్ళ ముందు అంతమించి ఏమి లేదు, మనల్ని వాడారు అక్కడ. సో ఫస్ట్ నోకరాజుని ఆశయాని పిలిచారనమాట. నువ్వు చాలా వైలెంట్గా నువ్వు చాలా వైలెంట్గా తనని కంట్రోల్ చేసేవాడివి, నువ్వు చాలా వైలెంట్గా ఉంటూ తనని ఎలా కంట్రోల్ చేసేవాడో చూసాం, ఆమె సైలెంట్గా నిన్ను ఎలా ప్రేమించేదో చూసాం. సో మీకు ఇచ్చిన అవార్డు ఏంటంటే నోకరాజ్ మిస్టర్ వైలెంట్, మిస్ సైలెంట్. సో ఆశయ గారికి మిస్ సైలెంట్ అంట, అండ్ మిస్టర్ వైలెంట్ అంట. సో అది ఇచ్చారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వాసంతికి శ్రీ, ఒక పక్క ఎంతో ఆవేశంగా మీరు ఆటని ఆడారు, ఎవరు కళ్యాణ్, ఇంకో పక్క మీ ఆవేశాన్ని తట్టుకోలేక ఆవిడ ఆయాసంతో మిగిలి ఉండిపోయేది అని చెప్పి, సో మిస్టర్ ఆవేశం, మిస్ ఆయాసం అని చెప్పి ఇవిడికి ఆయాసం, ఆయనకి ఆవేశం. సో వాళ్ళు కూడా కొంచెం నడుస్తుంటే వెనకాల ఆవిడ ఆయాసం వచ్చేలా ఆవిడ కూడా ఏదో కొంచెం నడిచారు. కళ్యాణ్, ఈ అవార్డు నేను వైఫ్కి డెడికేట్ చేస్తున్నాను కానీ వాసంతి, అది నీకు ఇచ్చింది, నాకెందుకు, నా అవార్డు నాకు ఉంది కదా అని చెప్పి ఆవిడ, ఎందుకంటే నా వెనకాల ఉన్నది ఆవిడే, సో నా విజయం వెనకాల నేను ఇంత ఆవేశపడటానికి కారణం ఆవిడ ఆయాసమే అని చెప్పి ఆవిడకి ఇచ్చారు ఏదో. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ గారు, నీతి గారు, శ్రీముఖి, నా మాస్టర్ గారు ఇట్ట మెలికలు తిరిగి నడుచుకుంటూ వస్తున్నారు. ఏంట్రా అంటే, ఏంటి మాస్టర్ గారు నడుస్తారు అనుకుంటారు, ఏమి లేదు. ఇందాక ఆటలో ఆయన ప్యాంట్ చిరిగిపోయింది ఫ్రెండ్స్, ఇందాక గేమ్లో ఆయన ప్యాంట్ పాపం చిరిగిపోయిందంట. మాస్టర్ గారు ఇంకా గేమ్ అంటే తెలిసిందేగా. Day 1 మీకు గుర్తుందో లేదో, ఇది గమనించారా, దాంట్లో ఇది కూడా వస్తుంది. Day 1 అంజలి పవన్ గారు ఆ పేరులో పవన్ గారి ప్యాంట్ చిరిగిపోయినట్టు ఎవరో ఒక పేరు చిరిగిపోయింది, పవన్ గారిది అనుకుంటా. పవన్ గారు నూకరాజ్దా ఎవరిదో చిరిగిపోయిందబ్బా, ఒకళ్ళది చిరిగిపోయింది. అది కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్కి కూడా మళ్ళీ ఒకళ్ళది చిరిగిపోయింది. ప్యాంట్లు చించుకునేలా ఆడుతున్నారు అంతే. పవన్ గారిదే అనుకుంటా, గుర్తు రావట్లా కరెక్ట్గా, సర్లేండి. సో ఆయన ఒక పక్క మీమ్స్కి సరిపడా స్టేట్మెంట్స్, అర్థమైందా రాజా, అది ఇది ఇస్తారు. ఆయనేమో ఒక పక్క ఓజీలా ప్రవర్తిస్తుంటే మీరు క్రేజీగా నోరు నొక్కేసి ఆమె నోరు మూసారు మీరు అయిందని చెప్పి. సో మాస్టర్ గారికేమో మిస్టర్ ఓజీ, ఈ నీతి గారికేమో మిస్సెస్ క్రేజీ అని ఇచ్చారు. నేను చెప్పండి, ఇదేమైనా క్రిటిసైజ్ చేసినట్టు ఫన్గా ఉందా? మిస్టర్ ఓజీ అంటే పొగిడినట్టుంది. ఇప్పుడు కూడా మీరు భయపడ్డారా? నాకు అర్థం కాదు. మాస్టర్ గారు ఏదైనా అంటారు భయపడ్డారా, ఫీల్ అవుతారు అంటారు భయపడ్డారా, ఎందుకు కానీ భయపడ్డారు? ఓజీ అంటే పొగిడినట్టుంది, కానీ మనోభావాలు దెబ్బతీసేలాగా వాళ్ళని ఏదో క్రిటిసైజ్ చేసేలా కామెడీ చేసేలా అనిపించిందా? నాకేమనిపించలే. మళ్ళీ పైపడ్డారనే అనిపించింది, అంతమించి చేయలేదు. నెక్స్ట్ ఏదైనా డైలాగ్ చెప్పమంటే, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే గాడ్జిల్లా కూడా గడగడలాడిపోద్ది, అర్థమైందా రజ్జా? మాకు గుర్తుందా? గాడ్జిల్లా వర్సెస్ డైనోసార్ అని చెప్పి పెట్టి చేశా టైటిల్. ఆ రోజు అట్లా ఉండేది.
అసలు హరీష్ గారి వర్సెస్ నటరాజ్ మాస్టర్ గారు ఆ ఎపిసోడ్లు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్, గోల్డెన్ ఎపిసోడ్స్ అయ్యి మామూలు కాదు. ఆ బ్యాటిల్ కనుక సగం వరకు ఉన్నా సరే విషయం వేరేలా ఉండేది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కాదు, వేరే షో అయిపోయేది అసలు చెప్పాలంటే. నెక్స్ట్ సమాయిస్ బ్యాక్ వచ్చారు పాపాలను పద్దాక సమాయిస్ బ్యాక్ చావగొడతానన్నారు. సెకండ్ ఇన్నింగ్స్కి అవార్డు అనమాట. ఛాలెంజెస్కి ముందు మీరు ప్రిపేర్ అయ్యే విధానం, మీ మెడిటేషను, మీ మేనిఫెస్టేషన్తో ఇస్తున్నాం. సో ఆయనకేమో మిస్టర్ మేనిఫెస్టేషన్, శాండ్రా గారికేమో మిస్సెస్ మెడిటేషన్ ఇచ్చారు. యాక్చువల్గా రివర్స్లో ఇచ్చింటే బాగుండేది. ఆయనకి మిస్టర్ మెడిటేషన్, ఈ మిస్టర్ మేనిఫెస్టేషన్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే ఇచ్చారు. నెక్స్ట్ జాను బాను పిలిచారు. యాక్చువల్గా 2 మిస్టర్లే ఉన్నాయి ఇక్కడ అంట. సో కావాలని కొట్టించారు మరి ఏమో కానీ, ఏది ఎలా మీరు పిలుచుకుంటారో తెలియదు కానీ ఆవిడ ఇండస్ట్రీ కన్నా ఆయన ఇండస్ట్రీ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో మీరు మిస్టర్ గ్లో, ఇది కూడా పోయినట్టు ఉంది చెప్తే మనోబాలు దెబ్బతీసలేదు. ఆయన్ని బానుని మిస్టర్ గ్లో, ఈవిడ మిస్టర్ స్లో, మిస్సెస్ స్లో, కానీ మిస్టర్ స్లో అని ఇచ్చారు. సో ఆవిడ కొంచెం వీళ్ళు కూడా వాకింగ్ చేసినట్టు బాను కొద్దిగా స్పీడ్గా గ్లోగా, ఆవిడేమో జాన్ ఏమో స్లోగా వాక్ చేసుకుంటూ వచ్చారనమాట. షిమ్కి అమ్మ థర్డ్ ఆడియన్స్. ఇక్కడ ఏమైందో తెలుసా, ఇక్కడ జరిగిన ఇంప్రవైజేషన్ ఏదైతే ఉందో అది కూడా బానునే చేశాడు. అంటే జానుని స్లోగా రమ్మని చెప్పింది కూడా బానుని అంట. నీకు స్లో వచ్చింది కదా, నువ్వు స్లోగా రా అని చెప్పింది అనమాట. సో మెల్లగా రా అని చెప్పాడు. మామూలుగా కాదు అసలు మొత్తం స్కిల్స్ అన్ని ఎక్కడ వాడుతున్నాడు అవి అని చెప్పారనమాట. సో బాను మా జీవితంలో ఇదే నాకు పెద్ద అవార్డు, అంటే ఫస్ట్ స్టేజ్ అవార్డు ఆయనకి ఇవ్వటం. సో అలా ఇది అవుతున్నప్పుడు నిసరీసా సగమామా వద్దులే, మళ్ళీ ఎవరైనా అంటే మళ్ళీ పిలిచి ఏదైనా సినిమాలో సడన్గా పాడమని ఛాన్స్ ఇచ్చారనుకోండి, డేట్స్ క్లాష్ అయిపోతాయి. బిగ్ బాస్ వస్తుంది అసలుకే పాడలేం. వద్దు, ఎక్కువ టాలెంట్ చూపించకూడదు, మరి దిష్టికి లేదు. సో ప్రేమగురు మ్యూజిక్ వచ్చింది. ప్రేమగురు ఏందో రాసే ఇక్కడ నిద్రమత్తులో ఏం రాశాను పడింది, చదివే లోపల నాకు చుక్కలు కనిపిస్తాయి. కపులందరినీ నేనే వెల్కమ్ చేశా, సెండ్ ఆఫ్ ఇచ్చి నేనే సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. వీళ్ళ ముందు నా మనసులో మాటలు వీళ్ళందరి ముందు నా మనసులో మాటలు పంచుకోవాలని వచ్చా. ఈ ప్రయాణం అందరికీ అద్భుతమైన జ్ఞాపకంతో పాటు ఎన్నో పాఠాలు నేర్పింది. ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ కావాల్సిన ఏదో కిలికాను ఇక్కడ, చేతిరాత్ర రాష్ట్రాలు ఎట్టగా ఉంటుంది, సామాన్లే ఏంది సలహాల ఏదో ఎలా నిర్మించుకోవాలి, ఓ పర్ఫెక్ట్ రిలేషన్ కావాల్సింది ఎలా నిర్మించుకోవాలన్నది అందరూ తెలుసుకోవాలన్నదే ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో యొక్క ముఖ్య ఉద్దేశం. సో షో ఎందుకురా అంటే ఒక పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవాలని. కాకపోతే ఈ గోల్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రియేట్ అయిందా స్టార్టింగ్ నుంచి ఉందో తెలియదు. ఆ స్టార్టింగ్ నుంచి ఉంటే కనుక స్టార్టింగ్లో వచ్చిన ప్రోమోలో ఈ గోల్ కనిపించలే, అక్కడ దెబ్బ కొట్టేసింది. సరేనా, సరే మళ్ళీ మాట్లాడదామండి. నెక్స్ట్ చిన్న విషయాలకే అలిగే బదులు చిన్న విషయాలకే అలిగే మీ బంధాలు కష్టమైన తుఫాన్ వచ్చినా తట్టుకొని నిలబడే మహావృక్షాలుగా మారాయి. అంతేనా? సరే అబ్బా, చిన్న విషయాలు కూడా గొడవపడే మీరు అలా ఉండేవాళ్ళు మీరు. ఏదైనా సరే ఇప్పుడు ఈ షో తర్వాత అసలు ఎలాంటి తుఫాను, సునామీ, సుడిగుండాలు వచ్చినా కూడా నిలబడే స్థాయిలో మహావృక్షాలుగా మారిపోయి మిమ్మల్ని అసలు మీ బంధాన్ని ఎవడు పెకలం చేయలేడు అన్న రేంజ్లో ఏం చెప్పారనమాట. చూడాలి, ఏం చూస్తాంలే. ఇక్కడ ఉన్న టాప్ 5 జంటలు కళ్ళల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అంతులేని ప్రేమ, అది చూస్తుంటే ఏం రాసేవరా నువ్వు, అలా ఉంటుంది. మనం ఆ అంతులేని ప్రేమ చూస్తుంటే ఆ లక్ష్యం 100% నెరవేరిందని నాకు అనిపిస్తుంది. సో ఆ జాను గారు అప్పటికి ఏడుస్తున్నారు కొద్దిగా. సో ఆవిడకి వచ్చేసింది, వాసంతి గారికి కూడా ఏడుపు వచ్చేసింది. సో అవన్నీ చూస్తుంటే మా లక్ష్యం నెరవేరింది, మీ ఇద్దరు అసలు ఒక్కొక్కరి మీద ఒకళ్ళ ప్రేమ మీరు చూపించుకుంటుంటే అంతులేని ప్రేమ చూసి మా లక్ష్యం నెరవేరిందని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ శ్రీముఖి గారి గురించి కూడా ఒక పేరా రాసుకున్నారు ఆయన. శ్రీముఖి, ఈ అందమైన ప్రయాణంలో మీ పాత్ర ఎంతో గొప్పది. కపుల్ తడబడిన ప్రతిసారి ఒక ఫ్రెండ్లా నిలబడ్డారు. వాళ్ళు తప్పు చేస్తే టీచర్లా సరిదిద్దారు. ఎమోషనల్ అయినప్పుడు కన్నీళ్ళు తుడిచారు. ఒక వారధిగా మీరు నిలిచారు అని చెప్పి ఆవిడకులు కొట్టారు. హోస్ట్ కూడా పొగడాలి కదా, ఎంతో కొంత పొగిడారు. సో అది సంగతి, అభినందిస్తున్నానని ఆయన వాళ్ళని అభినందించారు. నెక్స్ట్ ప్రేమగురు, మై డియర్ కపుల్స్, బయటికి వెళ్ళాక నా గొంతు వినిపించకపోవచ్చు, నాతో మాట్లాడే అవకాశం మీకు రాకపోవచ్చు. రేపు మీ బంధంలో ఏదైనా సవాల్ ఎదురైతే నా మాటలు మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. మీ సమస్యలకి సరైన సలహాలు స్థాయికి ఇక నా బాధ ఏదో చెప్పాడబ్బా. సో బయటికి వెళ్ళాక మీద గొడవ వచ్చినా కూడా నేను కనిపించకపోయినా సరే నేను చెప్పిన పాఠాలని మీకు గుర్తొస్తాయి, నేను సలహాలని మీకు గుర్తొస్తాయి, అది పెట్టుకోండి అని చెప్పారు. సారీ ఫ్రెండ్స్, ఇది లాస్ట్లో ఎద్దరు టిక్ అని ఊచుకుంటూ రాసింది అనమాట. ఇది ఇలానే మీరు ముందుకు సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానని చెప్పి ఆయన అట్టా సెలవు తీసుకోగానే వీళ్ళు కన్నీళ్ళు కలుస్తూ ఉన్నారు. వీళ్ళకి అంతా ఫుల్ ఎమోషన్లో ఏడుపు వస్తూ ఉంటే నాకు కూడా ఎమోషన్ ట్రిగర్ అయిపోయింది. దెబ్బకి అప్పుడుదాకా ఎట్ట మూసుకుపోతాను, కన్నీళ్ళు వచ్చేసి అలా తెరిచిపోయినాయి అనమాట. అలా జరిగింది. సో జాను, వాసంతి మిగతా కూడా ఏడుస్తున్నారేమో, వీళ్ళు కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. శ్రీముఖి ఏమో ఫినాలేలో కలుద్దాం, టైటిల్ ఇక్కడ కాదు అక్కడ, అంటే షూటింగ్ ఇక్కడ జరగదు,
షూటింగ్ మన స్టూడియోలో జరిగిద్ది అని చెప్పి, సో ఇంకా మ్యాన్షన్కి ఈరోజు మనకు సెలవు అని చెప్పి కార్లు వేసుకొని అందరూ వెళ్ళిపోయారు. దానికన్నా ముందు హౌస్లోకి వెళ్ళారు, మెయిన్ డోర్ నుంచి ఎగ్జిట్ అని చెప్పి హౌస్లోకి వెళ్ళి వాళ్ళకున్న హ్యాండ్ క్యాస్కెటింగ్స్ ఏవైతున్నాయో అవి తీసుకున్నారు. నూకరాజు, భాను, కళ్యాణ్ వాళ్ళ ముగ్గురేమో నూకరాజు చెప్తున్నాడు, జీవితం నార్మల్గా సాగదు, ఒడిదుడుకులు వస్తాయి, సో బట్ స్టిల్ వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. నెక్స్ట్ మహేష్ కూడా ఎమోషనల్ అయినా ఏదైనా రిలేషన్షిప్ ఇంపార్టెంట్, ఐ లవ్ యూ మహేష్ అని చెప్పాడు. మాస్టర్ గారికి ఏం చెప్పాడో చూపించలేదన్నమాట. సో బయటికి అలా పదండి అని చెప్పి అందరూ వరుసగా కపుల్స్ అందరూ ఆ హ్యాండ్ క్యాస్కెటింగ్స్ పట్టుకుని బయటికి వచ్చారు. శివుమికి లాస్ట్లో వచ్చింది, డోర్ వేశారు, బాయ్ చెప్పేసింది. అన్నిటికన్నా అద్భుతమైన షాట్ ఏంటంటే ఒక 5 కార్లు ఏంటి 5-6 కార్లు పెట్టి డ్రోన్ షాట్ పైనుంచి అట్ట తీశారనమాట. డ్రోన్ షాట్ చుమ్మని చెప్పి కార్లన్నీ వెళ్ళిపోయినాయి. అంటే ఇంక అయిపోయింది, వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ అని చెప్పి సింబాలిక్గా. ఈ క్రియేటివిటీకి మాత్రం లాస్ట్లో సలామయ్యా సామె. మామూలుగా దెబ్బకి అప్పటిదాకా ఎడిపొచ్చేసిందే, అలా కళ్ళమ్మటి నీళ్ళు కారుతాయి కాస్త దెబ్బకి ఆగిపోయినాయి. బాయ్ అనిపించింది అనమాట, బాగా చేశారని చెప్పి. సో అది సంగతి. అలాగా ఒక ప్రీ ఫినాల్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది. లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక షో ఎండ్ అయిపోయింది, ఇంకొక 2 షోలు ఉన్నాయి మనకి. బిఫోర్ బిగ్ బాస్, ఒకటి అగ్నిపరీక్ష బిగ్ బాస్ మనకి కలిపేసుకోవచ్చు. రెండోది ట్రైటర్స్ దీనిలో అంత లెంత్ ఉండదు, ఒక 10-12 ఎపిసోడ్లు, వారం ఒక ఎపిసోడ్ లేదంటే వారం 2 ఎపిసోడ్లు వాళ్ళు జస్ట్ వచ్చి రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మనం చెప్పుకుందాం, కొద్దిగా కూర్చుందాం, దాని మీద మాట్లాడదాం. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. 1-2 నిమిషాలు బాగుంటాయి అంతే. సో అదనమాట సంగతి. సో సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే నేను పోల్స్ పెడతా ఉంటా డైలీ. 2 పోల్స్, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పోల్స్ వస్తూ ఉంటాయి డిఫరెంట్ క్యాండిడేట్స్కి సంబంధించి బిగ్ బాస్ 10 కోసం. సో ఆ పోల్స్కి మీరు మీ ఒపీనియన్స్ని చెప్తా ఉండండి ఆన్సర్ చేసి. ఇంకోటి ఆనంద్ వ్యూస్ అని టైప్ చేస్తే మీకు ఆనంద్ వ్యూస్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది, అందులో మనం డైలీ కనెక్ట్ అయ్యి ఉంటాం. నిన్నే మనం బొద్దింకల పార్టీ మీద వీడియో చేసుకున్నాం, ఈరోజు దానికి కంటిన్యూషన్ ఇంకొక వీడియో వస్తుంది. సో అందులోకి వచ్చేయండి, అందులో నేను డైలీ మీకు వినిపిస్తా. ఇప్పుడు ఇంక ఇది అయిపోయింది కాబట్టి అక్కడ కూడా ఒక స్టాండర్డ్ టైం పెట్టుకొని మార్నింగ్ 9కో 10కో ఒక వీడియోలో, ఈవినింగ్ 5కో ఒక వీడియో డైలీ ఇంకా అక్కడ పుష్ చేసుకుందాం. అలాగే ఈ టైం అక్కడ వాడుకుందాం అనమాట. అది సంగతి. చలో గుడ్ నైట్. అదే మర్చిపోయాను అసలు, నేను కూడా సెండ్ ఆఫ్ ఇస్తాను. రేపు ఫైనల్ ఉంది కదా, రేపు ఫైనల్లో కలుసుకుందాం. మర్చిపోయి అసలు ఏదో చెప్పేస్తున్నా. వీళ్ళు ఈ దెబ్బకి ఎమోషనల్ దెబ్బకి నేను ఎమోషనల్ అయిపోయా. రేపు మాట్లాడుకుందాం మనం, రేపు ఫినాలీలో బాయ్ చెప్పుకుందాం, సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.